హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత మళ్ళీ వీడియో గైస్. కొంచెం బిజీ ఉండే వర్క్లో. యాక్చువల్గా నాది ఒక ఫ్లాట్ తీసుకుని ఉండే, సో దాంట్లో ఇంటీరియర్ చేయిస్తున్నాను. సో దానివల్ల వ్లాగ్ చేయలేకపోతున్నాను. అది 80% కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇక రెగ్యులర్గా వ్లాగ్స్ ఉంటాయి. దానివల్లనే కొంచెం డిలే అయిపోతుంది యాక్చువల్గా. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను జిమ్కి వెళ్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మనం ఎంత చేపించినా కానీ మన కారు మాత్రం బయట పెడితే ఇట్లనే డస్ట్తో నిండిపోతుంది. మా ఇంటి దగ్గర డాగ్స్ ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి గాయ్స్. ఇంటీరియర్ వర్క్ అవుతుందని చెప్పాను కదా. సో వీలైతే అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. ఒకవేళ కామెంట్ చేయండి కావాలి అని అంటే చూపిస్తాను. సో దాంట్లో ఒకటి మిరాకిల్ ఉంది, అది ఏందనేది మీకు చెప్తాను. ఒకవేళ కామెంట్ చేసిరనుకో నన్ను కూడా ఫాలో చేయండి. కొంచెం నన్ను కూడా నా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. న్యూ కాబట్టి కొంచెం రీచ్ అవ్వట్లేదు. సో రీచ్ అయ్యేదాకా చేయాలి తప్పదు. ఇక రీచ్ అయినాక కూడా చేయొచ్చు. నా వల్ల చాలామందికి మోటివేషన్ ఇవ్వాలనేదే నా కాన్సెప్ట్. ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి డైట్ కూడా అవ్వట్లేదు. నార్మల్గా డైట్ తీసుకొని వెళ్తున్నాను, కానీ జిమ్ చేయాలంటే కంపల్సరీ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. సో అది అవ్వట్లేదు, అదే మెయిన్ యాక్చువల్గా. సో అదే అవ్వట్లేదు నాకు. కొంచెం వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా, అది అయిపోయింది అనుకో బిందాసిగా. ఇప్పుడైతే మనం జిమ్ దగ్గరకు వచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. బాయ్. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే గాయ్స్, నేను వెళ్ళే జిమ్లో కొంచెం చిన్నగా ఉంటుంది, కాకపోతే ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో ఎంత లేట్ అయితే అంత మంది క్రౌడ్ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఇంకా లేట్ వస్తుంటే ఇంకా ఇన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. మనం వెళ్ళే జిమ్ వచ్చేసి రోజు హైజీనిక్గా క్లీన్ చేస్తారు. సో నీట్గా ఉండడం ఇంపార్టెంట్ కదా. సో దాంట్లో ఏంటంటే మెయిన్లీ స్వెట్ వెళ్తుంది కదా, చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది స్మెల్ దాంట్లో. సో దానివల్ల మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తారు. గైస్ ఫస్ట్ అయితే బైసెప్స్ రాడ్తో క్లోజ్ గ్రిప్ అండ్ లాంగ్ గ్రిప్ 30 రిప్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి హ్యామర్ విత్ డంబిల్. ఎంత స్లోగా రిపిటేషన్ చేస్తే మనకు అంత సేఫ్. సో సేఫ్ మీన్స్ అంతా పడుతుంది ప్రెజర్. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే గాయ్స్, నేను ప్రీ వర్కౌట్ ఇంతవరకు యూజ్ చేయలేదు యాక్చువల్గా. సో నాకు యూజ్ చేయాలనిపిస్తుంది, బట్ అందరు యూజ్ చేస్తున్నారు, నేను యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ నాకు ఉండదు. సో దాంట్లో డెప్త్ తెలుసుకున్న తర్వాతనే ఏదైనా నేను దాంట్లో దిగుతాను. సో అంటే నిన్న కూడా, అంటే ఎగ్జాంపుల్ దీనికి నేను ఎందుకు చెప్తున్నానంటే, నిన్న వచ్చేసి నేను షాప్ హౌస్కి వెళ్ళినుండే, టోలీ షోకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పాయ కోసం వెళ్ళినుండే. మొత్తం హలీం, చికెన్ మటన్ సేల్ చేస్తున్నారు. చికెన్ కబాబు, మటన్ కబాబ్స్ అన్నీ. అక్కడ ఒక ఫెస్టివల్ లాగా, అంటే నిన్న రంజాన్ సీజన్ స్టార్ట్ అయింది కదా మన హైదరాబాద్లో. ఎలా ఉంటుంది, సో ఘోరంగా ఉంటుంది. సో సూపర్ ఉండే. కాకపోతే చికెన్ తినొద్దు అని చెప్పి గవర్నమెంట్ బ్యాన్ చేశారు. బ్యాన్ మీన్స్ తినొద్దు, బర్డ్ ఫ్లూ వస్తుంది అది అని చెప్పారు. సో జనాలకి ఎలా అయిపోయిందంటే, ఏదైతే తినొద్దు ఏదైతే చేయొద్దు అదే చేస్తున్నారు. సో ఎవరి హెల్త్ వాళ్ళకి ఇంపార్టెంటే, నేను కాదనట్లేను, ఎవరి టేస్ట్ వాళ్ళది. కాకపోతే మనం ఏంటంటే, వాళ్ళు చెప్పిర్రు కొన్ని డేస్ లేట్ అయితే మనకి మనం పోయేది అయితే లేదు కదా. సో అలా స్టే హెల్తీ. మన దగ్గర ఎంత డబ్బులు ఉండకపోని, సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీరు కూడా ఏమంటారు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జిమ్లో వచ్చేసి ఆ సాంగ్స్ పెడతా ఉంటారు, ఇరిటేషన్ అనిపిస్తుంది. యాక్చువల్గా వీడియో చేసే వాళ్ళకి ఇంకా డేంజర్గా ఇరిటేషన్ అనిపిస్తుంది. సో ఇక తప్పదు కాబట్టి ఇక వాయిస్ చేయాల్సి వస్తుంది. సో కాపీరైట్స్ ఉంటాయి కదా, సో అర్థం చేసుకోండి గాయ్స్. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఈరోజు బైసెప్స్ అండ్ ట్రైసెప్స్ చేశాను, ప్లస్ కాన్సన్ట్రేషన్ చేశాను. ప్లస్ కాన్సన్ట్రేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సింగిల్ హ్యాండ్ ట్రైసెప్ వర్కౌట్. నెక్స్ట్ వచ్చేసి డబుల్ హ్యాండ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్. సో అలా చేస్తూ చాలా మోటివేషన్ అనిపించింది ఈరోజు.
సో నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. ఐ మీన్ మీరు ఎలా ఉండాలి అంటే నన్ను పుష్ చేయాలి. నన్ను ఇంకా పుష్ ఎలా చేయాలంటే కామెంట్ ద్వారా, లైక్ ద్వారా, సబ్స్క్రైబ్ ద్వారా పుష్ చేశారనుకోండి, నేను ఇంకా మీకు మోటివేషన్గా వీడియోస్ చేయగలుగుతాను. సో ఓకేనా గాయస్, ఇప్పుడైతే జిమ్ అయిపోయింది గాయస్. ఇప్పుడే అంటే ఈరోజు వచ్చేసి బైసెప్స్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ చేసినుండే. యాక్చువల్గా ఫ్రైడే చేయాలి, 1 డే స్కిప్ అయిపోయిన తర్వాత మళ్ళా సాటర్డే వచ్చేసి స్టమక్ వర్కౌట్ చేసినుండే. సో ఇప్పుడు వచ్చేసి వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను. ఓకేనా గాయస్, ఈరోజు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏజే క్యాల్విన్ వ్లాగ్స్. ప్లీజ్ వాచ్ ఇట్. సో గాయస్, టేక్ కేర్. నెక్స్ట్ మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, టేక్ కేర్ గాయస్, బాయ్.